మంది హార్ట్స్ని విన్ అవ్వడం జరిగింది. నవీన్ పొలిశెట్టిగా సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ని అందుకుంటూ ఇప్పుడు అనగనగా ఒక రాజుతో సంక్రాంతి విన్నర్గా నిలవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఏమనిపించింది నవీన్ మీ జర్నీ చూసి? నేను జనరల్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నవ్వించడానికి వచ్చాను, మరి మీరు నన్ను ఏడిపించేశారు. సో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్తో ఎలా డీల్ చేయాలో తెలీదు. నాకు అందరూ నవ్వుతూ ఉంటే ఇట్స్ ఈజీ ఫర్ మీ టు డీల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక నేను యాక్చువల్గా ఈ జర్నీ అంతా మర్చిపోయాను. ఈ అనగనగా ఒక రాజు, మనం జనరలీ ఏ సినిమా వర్క్ చేస్తుంటే ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉంటుంది. సో సడన్గా 5 minutesలో నా లాస్ట్ 10 to 12 years ఆఫ్ మై లైఫ్ని అలా ఒక 5 minutesలో గుర్తు తెప్పించేశారు మీరు అందరూ. సో ఆ ఫస్ట్ డే ఇందాక వీడియోలో చూపిస్తుంటే నేను మీలాగే ఇలా ఆడిటోరియంలో కూర్చొని ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా వచ్చి మా కల్చరల్ ఫెస్ట్కి అదంతా వస్తుంటే సెలబ్రిటీస్ అక్కడ లాస్ట్లో కూర్చొని గోలబెట్టేవాడిని. నేను ఇందాక చెప్పినట్టు మీలాగే ఇంజనీర్ని. సో మా పేరెంట్స్కి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి జాబ్ మానేసి బెంగళూరుకి వెళ్ళి థియేటర్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి, బాంబేలో ఆడిషన్స్ ఇస్తున్నాడు ఏంటి అని ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక భయము, ఒక నిరాశ, ఒక వెరీ వెరీ సాడ్ ఫేజ్ ఉంటుంది అది లైఫ్లో. అందరూ పక్కన వాళ్ళందరూ గ్రో అవుతూ ఉంటారు. సో ఆ వీడియోలో మీరు ఆ కన్నీళ్ళు, ఆ డిసప్పాయింట్మెంట్, ఆ రిజెక్షన్, ఆ అమ్మ నాన్నతో జరిగే గొడవలు, సొసైటీతో మనం చేస్తున్న స్ట్రగుల్స్, బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు లేకపోయే పీరియడ్, ఉండడానికి రూమ్ లేకపోవడం, ఎవరన్నా ఫ్రెండ్ని అడగాలంటే ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ ఆ వీడియోలో మీకు కనపడవు. సో ఆ ఏవీలో దాని తర్వాత పాత మాత్రమే కట్ చేసి పెడతారు. సో ఇది మీరు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆ డార్క్ ఫేజ్లో, డార్క్ ఫేజ్ అని నేను అన్నారు, ఇప్పటికీ నా లైఫ్లో అది బెస్ట్ ఫేజ్ అని నేను అంటాను. ఎందుకంటే ఇన్ 2 minutes నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఆ ఫేజ్లో ఎంత లో పాయింట్కి వెళ్ళినా ఒక చిన్న హోప్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి. ఆ హోప్ ఆ మూమెంట్లో నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరు ఎనర్జీ, మీ అందరు ప్రేమ, అభిమానం చూస్తుంటే దానికి వెనకాలకి వెళ్ళి ఆలోచిస్తే ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం చూపించి మళ్ళీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడితే నీకు ఓకేనా అంటే నేను మళ్ళీ ఓకే అని అంట. సో ఎవ్రీ మూమెంట్ ఎంత కష్టమైనా ఏదైనా మీరందరూ చూపించే ఎనర్జీ, ప్రేమకి ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. మేము పనిచేసేదే మీకోసం. సో థ్యాంక్ యూ సో మచ్. పేరున మీ అందరికీ ఇందాక గీతా గారు చెప్పినట్టు నా సినిమాలు టైం పట్టచ్చు, బట్ దానికి సింపుల్ రీజన్. ఎందుకంటే నేను ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ సినిమాకి వెళ్దాంరా అంటే అమ్మో 400 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడం అంటే ఏదో ఒక అబద్ధం చెప్పేసేవాడిని. సినిమా బాగాలేదంటరా, పెద్ద నేను ఆల్రెడీ చూసేసానురా, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసేవాడిని. ఎందుకంటే ఆ ఫేజ్లో ఆ 400 రూపీస్ టికెట్ మనం పెట్టి సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ అవుతాం. ఆ 400 రూపీస్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో ఒక ఫ్యామిలీ 2000 రూపీస్ పెట్టి వెళ్తున్నప్పుడు 2.5 hours టైం, ఇది ఎవరు ఆడియన్స్ నల్ల డబ్బు పెట్టరు, బ్లాక్ మనీ కాదు మీరు పెట్టేది. కష్టపడి ఒక్కొక్క ఫ్యామిలీలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వర్క్ చేసి, స్టూడెంట్స్ వర్క్ చేసి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్లో రకరకాలమైన ఉద్యోగాలు చేస్తూ ఆ శాలరీ సంపాదించి ఆ శాలరీ నుంచి ఒక పర్సంటేజ్ డబ్బు మా మీద పెడతారు. సో మీ ప్రతి రూపీకి మీరు రేపు చూసే సీన్కి మీకు వాల్యూ అనిపించాలని నేను టైం తీసుకొని సినిమా చేస్తాను. సో ఆ ఒక్క రీజనే. అలాగే మీరు ఏజెంట్ సాయి కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ, నవీన్ గారు మీకు వరుసగా హిట్లు పడుతున్నాయి ఏంటి అని అంటే దానిలో నేను చేసింది ఏం లేదు, అంతా మీరు చేసిందే. మీరు చూపించిన ప్రేమకి డబుల్ ప్రేమ ఇవ్వాలని నేను టైం తీసుకొని ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా రాయడం జరిగింది, తీయడం జరిగింది. అండ్ మీరు ఇంకా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ పొందేలా ఈ సినిమా వచ్చింది. రేపు పండక్కి, సంక్రాంతికి మీరు ఈ చూపించిన ప్రేమకి రెట్టింపు ఎంటర్టైన్మెంట్ నేను మా టీం అందరూ మీకు అందిస్తామని నా గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు నా ప్రతి ఒక్కరికి దీనికన్నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ నాకు ఉండదు. సో థ్యాంక్ యూ. నేను చాలా 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 ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియోకి ఫుటేజ్ కలెక్ట్ చేసి
టైం తీసుకొని ఎడిట్ చేసిన వాళ్ళు, దాంట్లో మ్యూజిక్ వేసిన వాళ్ళు, దాంట్లో షార్ట్స్ వేసిన వాళ్ళు, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇందాక డ్యాన్స్ చేసి పర్ఫామ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నాకు మేడం చెప్తున్నారు వన్ నైట్లో రిహర్సల్ చేశారని. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కోసం పర్ఫామ్ చేసినందుకు. చెప్పండి. థ్యాంక్ యూ. నవీన్ గారు మీరు ఎమోషనల్ అవుతున్నారు, అది ఆనంద బాష్పాలని తెలుసు, కానీ నవీన్ మీ నవ్వంటే ఓకే ఓకే చేసి ఈ ఎనర్జీతో పాటు ఆ ఎనర్జీని కలిపి మనం వచ్చిన పని చేసేద్దాం. ఓకే సరే, ఎమోషనల్ సీన్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టు మన ఎనర్జీ. ఓకేనా? ఓకే, సో మా నెక్స్ట్ సినిమా ఇందాక చెప్పినట్టు అనగనగా ఒక రాజులో ఫస్ట్ పాట మీరు చూశారు. ఇప్పుడు మా స్వామి చెప్పండి. ఏం లేదు మిమ్మల్ని కాదు, హీరోయిన్ పిలుస్తున్నా, అదే కదా మీ బాధ. మీనాక్షి కమ్. యా విల్ రాక్ ఇన్ టు